అందరికీ నమస్కారాలు. ఈరోజు అంశం వ్యసనం. వ్యసనం అంటే చెడ్డ అలవాటు. మనల్ని మనం బలవంతంగా మనం చేసేటువంటి అహేతుకమైనటువంటి కార్యములను వ్యసనములు అనవచ్చు. చిన్న పిల్లవాడిని అడిగినా కానీ వ్యసనం అంటే చెడ్డ అలవాటు అని వెంటనే చెప్పేస్తాడు. వ్యసనం మనిషిని సర్వనాశనం చేసేస్తుంది, అధపాతాళంలోకి త్రొక్కేస్తుంది, నామరూపాలు లేకుండా చేస్తుంది, సమాజంలో గౌరవం లేకుండా చేస్తుంది, నీతి న్యాయము ధర్మము మొదలైనటువంటిని విడిచిపెట్టేటట్లుగా చేసేటటువంటి ఒక క్రూరమైనటువంటి దయలేనటువంటి గుణమే వ్యసనము. పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాగ్దండయోస్తు పారుష్యం అర్ధదోషణమేవచ పానం స్త్రీ మృగయాజ్యోతం వ్యసనం సప్తధా ప్రభోహో అని పెద్దలు చెప్పారు. అంటే వ్యసనములలో ఉన్నటువంటి అంశములు ఇవి. వ్యసనముల లెక్కకు వచ్చేప్పటికీ మొత్తం 7 చెడు అలవాట్లు మనిషిని సర్వనాశనం చేసేస్తాయట. దానిలో మొట్టమొదటిది వాక్, అంటే పరుషంగా మాట్లాడటం. మనకి ఇష్టమున్నా లేకపోయినా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎంతో మృదుమధురంగానే మాట్లాడాలి. అంతేగాని ఎదుటి వారిని బాధిస్తూ ఉన్నట్లుగా మాట్లాడేటువంటి హక్కు మనకి భగవంతుడు ఇవ్వలేదు. ఇలా పరుషంగా మాట్లాడేటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో అది వారికి ఉన్నటువంటి వ్యసనము, అది వారిని సర్వనాశనం చేస్తుంది. రెండవది దోషమును మించి దండించడం. అంటే ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే సహజంగా శిక్ష అనేటువంటిది వేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు తన పక్కన కూర్చున్నటువంటి తోటి విద్యార్థి దగ్గర నుంచి ఒక పెన్సిలో ఏదో తీసుకున్నాడు అనుకోండి. ఎరా వాడి పెన్సిల్ నువ్వు తీసుకుంటావని చెప్పి ఒక అట్లకడను కాల్చి తీసుకొచ్చి వాడికి పెడితే అది ఘోరమైనటువంటి వ్యసనం. ఇది సహజ సిద్ధంగా జరిగింది. ఇటీవల కాలంలో ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లవాడు స్కూల్కి రావడానికి మారం చేస్తున్నారంటే వెంటనే అతని కాలు మీద వాత పెట్టారు. ఎంత దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఇలా దోషానికి మించి దండించడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి చెడ్డ అలవాటు. అది కూడా మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది. ఇంకా మూడోది ధనమును వృధా చేయట. అంటే ధనము ఎంతవరకు మనము సంపాదించాలో అంతవరకు సంపాదించాలి, అలాగే ఎంతవరకు మనం దాన్ని ఖర్చు చేయాలో అంతా ఖర్చు చేయాలి. బుద్ధిమంతుడు సత్వరమే ధనమును సమార్జింపవలెను అని చెప్పబడింది కదా. అంటే ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో వాళ్ళు తనకు తన కుటుంబానికి ఎంత కావాలో అంత ధనమును సంపాదించుకోవాలి. అది ఎంతో కొంత కొద్దిగా దాచుకునేటువంటి తత్వాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అంతకు మించి తన యొక్క మనవాళ్ళకి మునిమనవాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇలా ధనాన్ని దాచుకునేటువంటి విధానాన్ని చేయకూడదని పెద్దలు చెప్తారు. మరి మేము సంపాదించేటువంటి ధనము అధికంగా వస్తోంది అంటే ఏం చేయమన్నారంటే, సమార్జించినటువంటి విత్తనమునకు త్యాగమే రక్షణము అని కూడా చెప్పారు. అంటే ఏదైతే ధనాన్ని మనం సంపాదిస్తామో ఆ సంపాదించిన దానిలో ఎంతైతే మనం కుటుంబ పోషణార్థం ఉంచుకుంటామో ఇంకా మిగిలితే కనుక దాన్ని త్యాగము, ఎవరైతే లేనివారు ఉంటారో పేదవారు ఉంటారో అలాంటి వాళ్ళకి దానం చేయటం అనేటువంటిది మంచి పని. కాబట్టి ధనాన్ని ఆ రకంగా ఉపయోగించాలి. అంతేగాని అవసరం ఉన్నా లేకపోయినా కానీ వృధాగా ధనాన్ని ఊరికే ఖర్చు చేయటం కూడా ఒక రకమైనటువంటి వ్యసనం. కనుక అంటే నీకు ఏది అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టు. అనవసరమైనటువంటివన్నీ నువ్వు తీసుకుని కొని ఇంట్లో పెడితే దానివల్ల ఏమిటి ప్రయోజనము? ఏమీ లేదు కదా.
ఒక యజమాని ఇల్లు కట్టేసిన తర్వాత ఒక 100 బస్తాలు సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటే ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఈ ధనాన్ని వృధా చేయకూడదు. ఇంకా తర్వాత మద్యపానము స్వీకరించడం కూడా ఒక రకమైనటువంటి వ్యసనం. మత్తును కలిగించేటువంటి పానీయములను పొరపాటును కూడా స్వీకరించకూడదు. ఎందుచేతంటే బుద్ధి వక్రీకరిస్తూ ఉంటుంది, మాటలు తడబడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో విచక్షణ జ్ఞానం అంతా కోల్పోతారు. అంతేనా అండి? తమ ఆరోగ్యం చెడిపోతుంది. తమ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి హీనంగా మారిపోతుంది. నలుగురు తనని, తన కుటుంబ సభ్యులను కూడా వేలెత్తి చూపేటువంటి స్థితిని ఈ మద్యపానం స్వీకరించినటువంటి వాళ్ళు చేసేటువంటి దాని మూలంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మద్యపానం కూడా ఒక రకమైనటువంటి వ్యసనము అని చెప్పారు, దాన్ని కూడా వదిలేయమని చెప్పారు. ఇంకా తర్వాత స్త్రీ లౌల్యము అంటే స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం. ఇది చాలా చండాలమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన కూడా చేయకూడదని పెద్దలు చెప్పారు. ఎందుచేత? దానివలన నీ యొక్క గౌరవము, నీ యొక్క యోగ్యత, నీ యొక్క స్థితి, నీ కుటుంబ వంశ పరిస్థితులు అన్నీ తారుమారిపోతాయి. కాబట్టి అది కూడా చేయవద్దన్నారు. ఇంకా వేట అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి వ్యసనం ఉంటాం. రాజులు వేటలకు వెడుతూ ఉంటారు, వేటాడుతూ ఉంటారు. అయితే రాజు ఎందుకు వేటాడాలి అంటే, రాజ్యముకి అవతల ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి జంతుజాలములన్నీ ఈ యొక్క రాజ్యం మీద దాడి చేసి పంటల్ని వాటిని నాశనం చేయకుండా ఉండడం కోసం కదా చేయవలసింది. ఆముక్తమాల్యద కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారు వర్ణించినటువంటిది అదే కదా. ఎందుచేత వేటాడతారంటే కేవలము ఆ యొక్క దీనికోసమే కదా, రక్షణ కోసమే కదా. అంతెందుకు? హరిశ్చంద్రుడు దగ్గరికి ప్రజలందరూ వచ్చి, అయ్యా అడవుల్లో ఉన్నటువంటి జంతువులన్నీ వచ్చి మొత్తం పంటనంతా నాశనం చేస్తున్నాయంటే వాటి బారి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఆయన వేటకు వెళ్ళాడు కదా. దాని నిమిత్తం కానీ ఆ జంతువులను చంపేసేసి వాటి మాంసం తినాలన్నటువంటి ఆలోచనతో వేట అనేటువంటి వ్యసనాన్ని అలవాటు చేసుకోకూడదు అని చెప్పారు. ఇంకా ఆఖరిది జోదము. ఈ జోదము ఫలితమును సక్రమంగా పొందగలము అనేటువంటి ఆశ లేనటువంటిది. మనము పందెం పెడితే కానీ దానివలన ఫలితం లేనటువంటిది. ఆ పందెంలో ఓడిపోవచ్చు. విలువైనటువంటి వస్తువులు, ధనము ఇవన్నీ పందెం కాస్తూ ఉంటాము. దీనివలన మనకు లాభము బదులు నష్టమే వాటిల్లుతూ ఉంటుంది. అటువంటి ఈ యొక్క జోదము అనేటువంటి వ్యసనాన్ని కూడా విడిచిపెట్టమని పెద్దలు చెప్తారు. ఇలా ఈ సప్త వ్యసనములు అనేటువంటివి మనిషిని సర్వనాశనం చేసేస్తూ ఉంటాయి. అయితే సప్త వ్యసనములు కాదండి, ఇప్పుడు 8వ వ్యసనం ఒకటి మనకి దాపురించింది. అందరికీ ఈపాటికే గుర్తొచ్చేసి ఉంటుంది. అదేమిటంటే ఇంటర్నెట్, అంతర్జాలం. ఈ అంతర్జాలము లేదా ఇంటర్నెట్లో అనేకమైనటువంటి మంచి విషయములను ఏవైతే నేర్చుకోవచ్చునో దానికి మించినటువంటి మనిషి యొక్క జీవన గమనాన్ని సర్వనాశనం చేసేటువంటి అసభ్యకరమైనటువంటి అంశములు కూడా దానిలో పొందుపరచబడుతున్నాయి. మనిషి మంచి వైపు అడుగు వేయటం కంటే చెడు వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు కనుక మనిషి సర్వనాశనం అయిపోయేటట్లుగా మారుస్తుంది ఈ ఇంటర్నెట్. కాబట్టి ఈ 7 వ్యసనములతో పాటు ఇంటర్నెట్ లేదా అంతర్జాలం అనేటువంటి వ్యసనముని కూడా మనము చాలా జాగ్రత్త వహించాలి. మిగతా 7టిని ఎలా అయితే మనం నివారించగలుగుతామో, దూరంగా ఉంచగలుగుతామో, ఈ యొక్క ఇంటర్నెట్ అనేటువంటిది మనిషి యొక్క ఎదుగుదలకి, స్థితిని పెంచుకోవడానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. కనుక ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉందామండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, సెలవు.